రైట్ తిరుపతిలో రాజకీయ విమర్శలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. భూమన కుటుంబం తిరుపతిలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భూ కబ్జాలు, అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు. 1000 మంది చార్లెస్ శోభరాజులు కలిస్తే భూమన కరుణాకర్ రెడ్డి అని, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే భూమన అభినయ్ రెడ్డి అని జేబీ విమర్శించారు. తిరుపతిలో భూమన కుటుంబం దండుపాలెం బ్యాచ్ అని విమర్శించారు. ఇక భూమన అవినీతి గురించి చెప్పుకుంటూ పోతే గ్రంథాలు రాయాలని ఎద్దేవా చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్పై ప్రశంసలు కురిపించిన జేబీ శ్రీనివాస్ వారి సేవలను కొనియాడారు. మరోవైపు వైసీపీ నేత వాసు యాదవ్ తన ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. కరుణాకర్ రెడ్డి గారు అనగాని మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని ఎన్ని మాటలన్నారో మీరందరూ చూశారు. దానికి ఈరోజు కరుణాకర్ రెడ్డి చరిత్ర నేను చెప్తాను. 1000 మంది చార్లెస్ శోభరాజులు కలిస్తే ఒక కరుణాకర్ రెడ్డి, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే నీ కొడుకు అభినయ్ రెడ్డి. మీరా మాట్లాడేది తిరుపతి గురించి, కలెక్టర్ గురించి, అనగాని మినిస్టర్ గారి గురించి. మీరు ఒక 1000 మంది చార్లెస్ శోభరాజులు, 1000 మంది డాకు మంగళ్ సింగ్లు కలిస్తే మీరు తిరుపతికి పెద్ద దండుపాలెం బ్యాచ్. మీరు నీ చరిత్ర ఏంది? ఎల్ఎంఎల్ వెస్పాలో పోవాలంటే ఎక్కడో ఆగిపోతే, 1 లీటర్ పెట్రోల్ పోసుకోవాలంటే కూడా లేని పరిస్థితి, ఎవరో ఒకరు తెచ్చి పోస్తే బయలుదేరే పరిస్థితి నీది. సుగుణమ్మ గారి దగ్గర నుంచి దొంగతనంగా లాక్కున్నావు 700తో గెలిచానని చెప్పి. నువ్వు దావుద్ ఇబ్రాహిం కన్నా పెద్ద దొంగవి, నీ కొడుకు చోటా షకీల్ కన్నా పెద్ద దొంగ. మీరు దొంగలు. తిరుపతికి దండుపాలెం బ్యాచ్ మీరా మాట్లాడేది? తిరుపతికి పట్టిన దరిద్రాన్ని నువ్వు. తిరుపతికి గంజాయి దొంగవి నువ్వు, గుట్కాల దొంగవి, భూముల దొంగవి, టీడీఆర్ బండ్ల దొంగవి, నెయ్యి దొంగవి, పరకామణి దొంగవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రంథాలు రాయాలి నీ గురించి. గ్రంథాలు, బుక్కులు కూడా కాదు, సరిపోవు. ఎక్కడ పడితే అక్కడ 100 ఎకరాలు, మా ప్రజల సంఖ్యలో ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు ఏం చేసావు నువ్వు? ఏమన్నా కష్టపడ్డావా? మీ తాత జమీందారా, లేకపోతే మీ నాయన జమీందారా, నువ్వు జమీందారా? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి మా అనగాని గారిని కానీ, జిల్లాకి ప్రథమ పౌరుడైన కలెక్టర్ గారు కానీ ఏమన్నా మాట్లాడితే సహించేది ఉండదు. ఇప్పటికే నీ దండుపాలెం బ్యాచ్కి ఒళ్ళు ఒక్కొక్కడికి పగులుతా ఉంది. కరుణాకర్ రెడ్డి గారు అనగాని మినిస్టర్ గారిని